హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ సురేష్. వెల్కమ్ టు సురేష్ టెక్ బస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో కాన్సెప్ట్ ఏంటంటే క్యూఆర్ కోడ్. ఫ్రెండ్స్, మీలో ఎంతమంది చూశారు క్యూఆర్ కోడ్ని? అదేంటి క్యూఆర్ కోడ్ని ఎంతమంది చూడడం ఏంటి? ఈరోజు గూగుల్ పే, ఫోన్పే స్కాన్ చేసేటప్పుడు చూస్తూ ఉంటాను. ఓకే. ఇక గూగుల్ పే, ఫోన్పే స్కాన్ చేసేటప్పుడు కాకుండా ఇంకెప్పుడైనా చూసారా? ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం, రెండోది మొబైల్ యాప్స్ ఏదైనా డౌన్లోడ్ చేసుకునేటప్పుడు క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం, మూవీ టికెట్స్ అప్పుడు క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం, ఏదైనా వెబ్సైట్ ఓపెన్ చేయడానికి షార్ట్ కట్లో క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం చూసాను. ఓకే ఫ్రెండ్స్, మరి మీకంటూ ఓన్గా ఎప్పుడైనా ఒక క్యూఆర్ కోడ్ తయారు చేసుకోవాలనిపించిందా? అదేంటి క్యూఆర్ కోడ్ తయారు చేయడం కష్టమేమో. కాదు ఫ్రెండ్స్, క్యూఆర్ కోడ్ అనేది చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో కానీ మీరు చూసినట్లయితే చివరి దాకా. సో ఈ వీడియో చూసి మీరు కూడా ఒక క్యూఆర్ కోడ్ ఓన్గా క్రియేట్ చేసుకొని మీ ఫ్రెండ్స్ ముందు షో కొట్టవచ్చు. మరి షో కొట్టాలంటే ఈ వీడియోని చివరి దాకా మిస్ కాకుండా చూడండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చేసుకొని బ్రౌజర్లో పైన కనపడే సెర్చ్ బార్లో www.qr-code-generator.com అని టైప్ చేయాలి. సో ఇదంతా ఎందుకు అనుకుంటే ఫ్రెండ్స్, నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. మీరు డైరెక్ట్గా దాని మీద క్లిక్ చేస్తే ఈ వెబ్ పేజ్ ఓపెన్ అయిపోతుంది. సింపుల్గా మనం ఇక్కడ ఇలా క్లిక్ చేసేసుకొని ఇలాగా కన్ఫర్మ్ మై చాయిస్ అని క్లిక్ చేసుకుంటే అది పోతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం క్యూఆర్ కోడ్ జనరేట్ చేసుకోవడానికి చాలా రకాలుగా జనరేట్ చేసుకోవచ్చు. ఒకటి ఏంటంటే యూఆర్ఎల్, రెండు ఫోన్ కాంటాక్ట్ వి కార్డు, మూడోది ఏంటంటే టెక్స్ట్, నాలుగోది ఈమెయిల్, ఎస్ఎంఎస్, ఇలా వైఫై, ఇలా డిఫరెంట్ ఐటమ్స్కి మనం క్యూఆర్ కోడ్ జనరేట్ చేసుకోవచ్చు. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే, నార్మల్గా అందరు చేసేది ఏంటంటే ఒక యూఆర్ఎల్కి క్యూఆర్ కోడ్ జనరేట్ చేయడం. యూఆర్ఎల్ అంటే ఏం లేదు, సింపుల్గా మన లింక్ అనమాట. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మనం ఈ క్యూఆర్ కోడ్ ఏ లింక్ ద్వారా మనం జనరేట్ చేసుకోవచ్చు అని మీకు డౌట్ రావచ్చు. సపోజ్ ఇప్పుడు మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా మీ ఫేస్బుక్ షేర్ చేసుకోవాలనుకోండి, లింక్ షేర్ చేయకుండా జస్ట్ వాళ్ళకి ఒకసారి క్యూఆర్ కోడ్ ద్వారా ఇదిగోండి ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకొని నా ఫేస్బుక్ ఓపెన్ అవుతుంది అని చెప్పేసి మీరు కొంచెం బిల్డప్ ఇవ్వచ్చు అనమాట. సో అప్పుడు అలా బిల్డప్ ఇవ్వడానికి మనం క్యూఆర్ కోడ్ జనరేట్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఇలా ఫేస్బుక్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఫేస్బుక్ ఓపెన్ చేసి మన ప్రొఫైల్ ఓపెన్ చేసుకున్న తర్వాత పైన ఇక్కడ మనకు ఒక లింక్ వస్తుంది కదా ఫ్రెండ్స్, facebook.com/ అని చెప్పేసి మన ఐడి వస్తుంది కదా. సో సింపుల్గా ఆ యూఆర్ఎల్ని మనం కాపీ చేసుకున్న యూఆర్ఎల్ ఉంది కదా ఫ్రెండ్స్, పేస్ట్ చేసుకుంటే ఇక్కడ మనకి క్యూఆర్ కోడ్ అనేది జనరేట్ అయిపోతుంది. చూసారా ఫ్రెండ్స్, చాలా సింపుల్గా జనరేట్ అయింది. సో ఇప్పుడు మనకు కావాలంటే దీన్ని ఇలాగా డిఫరెంట్ ఫ్రేమ్స్ పెట్టుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే బేసిక్ లెవెల్ ఫ్రేమ్స్ ఉన్నాయి. సో అలా కాకుండా ఇంకా దీంట్లో కానీ లాగిన్ అయితే మనకి ఏంటంటే ఫుల్ డెప్త్ ఫ్రేమ్స్ కానీ కలర్స్ కానీ పెట్టుకోవడానికి ఉండేది. ఇప్పుడు ఇది అంతా ఏంటంటే జస్ట్ బేసిక్గా ఉంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఏంటంటే జస్ట్ నాకు నార్మల్గా క్యూఆర్ కోడ్ ఉంటే చాలు అనుకుంటే జస్ట్ ఇలాగా మీరు చేసుకుంటే చాలు. ఇలాగ క్యూఆర్ కోడ్ వచ్చిన తర్వాత సింపుల్గా ఇక్కడ డౌన్లోడ్ అని క్లిక్ చేస్తే మన క్యూఆర్ కోడ్ అనేది జనరేట్ అవుతుంది. సో సింపుల్గా మన క్యూఆర్ కోడ్ అనేది జనరేట్ అయిపోయి డౌన్లోడ్ అవుతుంది. సో చూసారా ఫ్రెండ్స్, మన క్యూఆర్ కోడ్ అనేది జనరేట్ అయిపోయింది. సో సింపుల్గా నేను ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను. సో ఓపెన్ చేసిన తర్వాత ఇలాగ మనకు ఒక క్యూఆర్ కోడ్ అనేది ఓపెన్ అయింది. సో ఫ్రెండ్స్, ఈ క్యూఆర్ కోడ్ని కానీ మీరు కానీ స్కాన్ చేసినట్లయితే ఇంతకుముందు నేను ఓపెన్ చేసిన ఫేస్బుక్ ప్రొఫైల్ ఐడి ఉంది కదా, డైరెక్ట్గా మిమ్మల్ని ఆ పేజీకి తీసుకెళ్తుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఫేస్బుక్ ప్రొఫైల్ లింక్ ఎలాగా మనం క్యూఆర్ కోడ్గా కన్వర్ట్ చేసామో చూసాము. సో ఇలాగే మీరు ఇన్స్టాగ్రామ్ది కానీ లేకపోతే ఇంకేదన్నా లింక్ ఉంటే మీరు ఇలానే కన్వర్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, ఇప్పుడు ఎవరైనా వెబ్సైట్ ప్రమోషన్ చేసుకోవడానికి కానీ లేకపోతే వాళ్ళ బిజినెస్ది ఇలాగ వెబ్సైట్ లింక్ ప్రమోట్ చేసుకోవడానికి కానీ అది కూడా ఇలానే మనం ట్రై చేయొచ్చు. ఒకసారి అది కూడా చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఏంటంటే మనం ఏదైనా వెబ్సైట్ ప్రమోట్ చేయాలనుకున్నామో సేమ్ ఆ వెబ్సైట్ యొక్క లింక్ అనేది మనం ఇక్కడ పేస్ట్ చేసుకుంటాము. సో ఫ్రెండ్స్, ఈ ప్రొసీజర్ అంతా మొబైల్లోనూ ల్యాప్టాప్లోనూ అంతా ఒకటే ఫ్రెండ్స్. కానీ ఇక్కడ ఏంటంటే స్క్రీన్ సైజెస్ చేంజ్ అవుతాయి మొబైల్కి, ల్యాప్టాప్కి, ఇంకా మిగతాదంతా సేమ్. ఓకే ఫ్రెండ్స్, చూసారుగా. ఇప్పుడు నేను ఏదైనా ఒక వెబ్సైట్ లింక్ ఇచ్చాను. వెబ్సైట్ లింక్ ఇవ్వగానే నాకు ఆటోమేటిక్గా ఒక క్యూఆర్ కోడ్ అనేది జనరేట్ అయిపోయింది.
సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సింపుల్గా డౌన్లోడ్ చేసుకుంటాను. ఇలా డౌన్లోడ్ చేసుకునేటప్పుడు నా క్యూఆర్ కోడ్ అనేది జనరేట్ అయిపోతుంది. సో ఇలా జనరేట్ అయిపోయింది. సో సింపుల్గా మనం దాని మీద క్లిక్ చేస్తే మన క్యూఆర్ కోడ్ అనేది ఓపెన్ అవుతుంది. సో చూసారుగా ఫ్రెండ్స్, మన క్యూఆర్ కోడ్ అనేది ఓపెన్ అయిపోయింది. సో ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మీరు క్యూఆర్ కోడ్ జనరేట్ చేసుకోవడం ఎలాగా అనేది తెలుసుకున్నారు. ఇప్పుడు ఏంటంటే ఈ క్యూఆర్ కోడ్కి మనం డిఫరెంట్ స్టైల్స్ పెట్టొచ్చా లేదా అనేసి ఒకసారి ట్రై చేద్దాం ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు డిఫరెంట్ స్టైల్స్ అంటే ఇక్కడ ఏంటంటే మనకి ఓన్లీ కొన్నే ఇచ్చారు ఫ్రెండ్స్ స్టైల్స్. సో ఇంకా ఎక్కువ స్టైల్స్ కావాలనుకుంటే మనం లాగిన్ అవ్వాలి. లాగిన్ అయితే ఇంకా చాలా మోడర్న్గా చేసుకోవచ్చు మన క్యూఆర్ కోడ్ అనేదాన్ని. ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్, మనం ఇంకా ఎంత మోడర్న్గా తయారు చేసుకోవచ్చు అనేది. సో దానికోసం మనం ఏం చేయాలంటే మనం సైన్ అప్ అవ్వాలన్నమాట. ఇక్కడ నేను క్లిక్ చేస్తున్నాను. ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఎవరు ఇండస్ట్రీ సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది. అది మనకు అవసరం లేదు. నెక్స్ట్ ఏంటంటే ఈమెయిల్ టైప్ చేయాలని ఉంటుంది. సో సింపుల్గా మనం వాడే ఈమెయిల్ ఇక్కడ మనం టైప్ చేసుకోవాలి. సో నేను నా ఈమెయిల్ టైప్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ పాస్వర్డ్ మీరు ఏదో ఒకటి పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, పాస్వర్డ్ ఏదో ఒకటి పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ ఒక పాస్వర్డ్ పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇది మనం ఏం సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఇప్పుడు సింపుల్గా మనం ఈ చెక్ బాక్స్ మీద క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసుకున్న తర్వాత సైన్ అప్ మీద క్లిక్ చేసుకోవాలి. లేదు ఇదంతా కాదనుకుంటే మీరు డైరెక్ట్గా జీమెయిల్ ద్వారా కూడా లాగిన్ అయిపోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఏంటంటే మన అకౌంట్ యాక్టివేట్ చేసుకోవడానికి వీళ్ళు మన మెయిల్కి ఒక లింక్ పంపిస్తారు. సింపుల్గా మనం మన మెయిల్ ఓపెన్ చేసుకొని అక్కడ అకౌంట్ యాక్టివ్ మీద క్లిక్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, సింపుల్గా నేను ఇక్కడ యాక్టివ్ అకౌంట్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఇలాగ యాక్టివ్ అకౌంట్ మీద క్లిక్ చేసుకున్నప్పుడు నాకు ఇలాగ వెబ్ పేజ్ ఓపెన్ అయిపోయింది. సింపుల్గా నేను ఏం చేస్తానంటే ఇక్కడ స్కిప్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తాను. ఇలా క్లిక్ చేసిన తర్వాత సో ఇప్పుడు మనకి ఇలాగా వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే డైనమిక్ కోడ్స్ అని ఉన్నాయి. ఈ డైనమిక్ కోడ్స్ అనేవి మీరు టచ్ చేయొద్దు. ఇవి ఏంటంటే మీకు పెయిడ్ వర్షన్ తీసుకుంటుంది. ఇక్కడ సింపుల్గా స్టాటిక్ కోడ్స్ అని ఉన్నాయి కదా. సో ఈ స్టాటిక్ కోడ్స్ కనపడుతుంది కదా, ఇక్కడ సింపుల్గా ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి. సో ఈ స్టాటిక్ కోడ్స్ యూజ్ చేసుకుని వెబ్సైట్, వీ కార్డ్, ఈమెయిల్, ఎస్ఎంఎస్, టెక్స్ట్, వైఫై ఇలాంటివి మనం చేసుకోవచ్చు. ఇది సో ఫ్రీ అన్నమాట. సో ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఫ్రెండ్స్, మన క్యూఆర్ కోడ్ ఇలా ఉన్న క్యూఆర్ కోడ్ని డిఫరెంట్ స్టైల్గా తయారు చేసుకోవడానికి ఇలాగ మనం లాగిన్ అవ్వాల్సి వచ్చింది. సో ఇప్పుడు ఇందాక మన వెబ్సైట్ ఉంది కదా, అదే వెబ్సైట్కి మనం క్యూఆర్ కోడ్ చేద్దాం. సో సింపుల్గా ఇక్కడ అది సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ అని క్లిక్ చేసుకున్నాను. నెక్స్ట్ అని క్లిక్ చేసుకున్న తర్వాత ఈ క్యూఆర్ కోడ్కి పేరేమి ఉండాలి అని ఇక్కడ అడుగుతుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, నేను క్యూఆర్ కోడ్ జనరేట్ చేసే వెబ్సైట్ పేరు ఏంటంటే S3 Designs 9. సో సింపుల్గా నేను పేరు ఇచ్చేస్తున్నాను. సో ఇప్పుడు ఏంటంటే ఫ్రెండ్స్, లింక్ ఎంటర్ చేయమంటుంది. నేను లింక్ ఎంటర్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఏంటంటే మన క్యూఆర్ కోడ్ ఒకసారి ఇక్కడ క్లిక్ చేసి చూద్దాం ప్రివ్యూ. సో ఇలాగా మన క్యూఆర్ కోడ్ అని బ్లాక్ అండ్ వైట్గా ఇలా ఉంది. సో మనం దీన్ని ఇప్పుడు స్టైల్గా చేద్దాం. సో సింపుల్గా ఇక్కడ నెక్స్ట్ అని క్లిక్ చేద్దాం. సో ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలాగ ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఒకవేళ ఇది మీ స్క్రీన్ సైజ్ కన్నా పెద్దగా ఉంటే Ctrl- క్లిక్ చేసుకోండి. ఇప్పుడు కొంచెం చిన్నదిగా మారుతుంది. సో ఫ్రెండ్స్, ఇలాగ మన క్యూఆర్ కోడ్ అనేది బ్లాక్ అండ్ వైట్లో ఉంది. సో బ్లాక్ అండ్ వైట్లో ఉన్న క్యూఆర్ కోడ్ని మనం డిఫరెంట్గా ఒక లుకింగ్తో మంచి స్టైల్గా తయారు చేద్దాం ఫ్రెండ్స్. అది ఎలాగో చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఏంటంటే డిఫరెంట్ ఫ్రేమ్స్ ఉంటాయి. ఈ డిఫరెంట్ ఫ్రేమ్స్ మనం ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలాగా మనకు కావాల్సినవి ఒక స్టైల్ ఏదన్నా సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను సింపుల్గా ఇక్కడ ఏం చేస్తున్నానంటే నార్మల్గా పెట్టేసుకుంటున్నాను. సో ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు కానీ రెస్టారెంట్ కానీ ఏమన్నా బార్స్ కానీ ఇలాగ ఉంటే అక్కడ మనకి ఇదిగోండి ఇలాగ డిఫరెంట్ స్టైల్స్ లుకింగ్తో చాలా బాగుంటుంది అనమాట. ఒకసారి చూడండి. మీకు ఏదన్నా హోటల్స్ కానీ ఫుడ్స్ కానీ సంబంధించింది ఏదన్నా ఉంటే మీరు ఇలాగ క్యూఆర్ కోడ్ అనేది మీరు తయారు చేసుకోవచ్చు. ఇలా వచ్చేటట్టు. సో చూసారుగా ఫ్రెండ్స్, చాలా సింపుల్గా బాగుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను నా క్యూఆర్ కోడ్ని స్టైల్గా తయారు చేసుకోవాలనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, సింపుల్గా ఇక్కడ నాకు కావాల్సిన స్టైల్లో నేను ఇలా క్లిక్ చేసి సెలెక్ట్ చేసుకుంటాను. సో ఇలా క్లిక్ చేసుకొని సెలెక్ట్ చేసుకుంటే మనకి లోపల ఉన్న లైన్స్ అనేవి డిఫరెంట్గా చేంజ్ అవుతున్నాయి. సో ఇది కొంచెం లుకింగ్ బాగుంది పెట్టుకుంటున్నాను.
సో ఇప్పుడు ఏంటంటే ఫ్రెండ్స్ మనం కలర్ ఇద్దాము. సో ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఒక కలర్ సెట్ చేసుకున్నాను. చాలా బాగుంది. ఇప్పుడు ఏంటంటే మోర్ ఆప్షన్స్లోకి వెళ్దాం. ఇక్కడ సింపుల్గా సో ఇలా మోర్ ఆప్షన్స్ క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ కార్నర్స్లో ఈ డాట్స్ ఉన్నాయి కదా, ఈ డాట్స్కి కూడా మనం డిఫరెంట్ స్టైల్ పెట్టుకోవచ్చు. సో సింపుల్గా ఇలాగ నేను ఒక స్టైల్ పెడుతున్నాను. సో చూసారా ఫ్రెండ్స్, చాలా నైస్ లుకింగ్గా ఉంది. ఇప్పుడు మనం ఏంటంటే ఈ లోపల సెంటర్స్కి అవుటర్ లైన్స్కి కూడా మనం డిఫరెంట్గా సెట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఒకసారి ఇక్కడ చూద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ కస్టమ్ అని ఉంది, దీని మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ ఈ కార్నర్స్లో ఇవి ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఇవి మనం రొటేట్ చేసుకోవచ్చు, డిఫరెంట్ కలర్స్ పెట్టుకోవచ్చు. ఒకసారి ట్రై చేద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇప్పుడు క్యూఆర్ కోడ్ ఒక లుకింగ్ ఉంది. ఫ్రెండ్స్ ఇప్పుడు సింపుల్గా నేను ఇక్కడ కనపడే బ్యాక్ మీద క్లిక్ చేస్తాను. సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ మనకు కనపడుతుంది కదా క్యూఆర్ కోడ్ సెంటర్. ఈ క్యూఆర్ కోడ్ సెంటర్లో మనం ఒక లోగోని కూడా మనం ఫిక్స్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అది కూడా చాలా సింపుల్గా. సో ఇక్కడ అప్లోడ్ మీద క్లిక్ చేసుకొని మన లోగోని ఇందులోకి అప్లోడ్ చేసుకుంటాం. ఇలా అప్లోడ్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ పెట్టుకుంటాము. సో నేను లోగోని అప్లోడ్ చేసేసుకుంటాను. సో ఫ్రెండ్స్ ఇలాగ నేను లోగోని అప్లోడ్ చేసుకున్నాను. సింపుల్గా దాని మీద క్లిక్ చేస్తాను. ఇలా క్లిక్ చేసుకున్న తర్వాత నా లోగో అనేది ఇలాగ సెంటర్లో ఫిక్స్ అవుతుంది. చూసారుగా ఫ్రెండ్స్, ఫస్ట్ తయారు చేసిన క్యూఆర్ కోడ్, ఇప్పుడు సెకండ్ టైం తయారు చేసిన క్యూఆర్ కోడ్ లింక్ సేమ్ ఒకటే, కానీ మనం ఫాలో అయిన మెథడ్స్ ద్వారా ఒక బ్లాక్ అండ్ వైట్లో ఉన్న క్యూఆర్ కోడ్ అనేది స్టైల్గా మారింది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మన క్యూఆర్ కోడ్ కావాలంటే మనం సింపుల్గా ఇక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే మన క్యూఆర్ కోడ్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. సో ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. సో చూసారుగా ఫ్రెండ్స్, మన క్యూఆర్ కోడ్ అనేది చాలా స్టైల్గా తయారైంది. సో ఫ్రెండ్స్ ఇదే విధంగా మీరు మీ ఫేస్బుక్ ప్రొఫైల్ ఐడి కానీ ఇలాగ వేరే ఐడీస్ కానీ లింక్ని మీరు ఇలా పేస్ట్ చేసుకుని ఇలా చేసుకోవచ్చు. మీ బిజినెస్ వెబ్సైట్కి కానీ లేదంటే మీరు ఏదైనా ఒక వెబ్సైట్కి కానీ. సో చూసారుగా ఫ్రెండ్స్, ఇక్కడ డిఫరెన్స్ ఒక బ్లాక్ అండ్ వైట్ క్యూఆర్ కోడ్, ఒక కలర్ఫుల్ డిఫరెంట్ స్టైల్ ఉన్న క్యూఆర్ కోడ్. సో ఫ్రెండ్స్ ఈ రెండు క్యూఆర్ కోడ్ని మనం స్కాన్ చేస్తే ఒకటే వెబ్సైట్ ఓపెన్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్ చూసారుగా, చాలా సింపుల్గా మనం క్యూఆర్ కోడ్ని జనరేట్ చేసుకున్నాము. అది కూడా బ్లాక్ అండ్ వైట్ కాకుండా డిఫరెంట్ స్టైల్గా. ఇక్కడ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు క్యూఆర్ కోడ్ జనరేట్ చేశారు కదా, మరి ఈ క్యూఆర్ కోడ్ జనరేట్ చేసిన దాన్ని ఎలా స్కాన్ చేసుకోవాలి అనేది నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ సింబల్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.